ఈరోజు స్వయాన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారే పైనుండి తొంగి చూస్తుంటారు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో అన్న నందమూరి తారక రామారావు గారి పేరు తలుచుకోని రోజు లేదు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు జరగాల్సిందే. అది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి పేరు తలుచుకుంటూ కొన్ని వందల మంది కళాకారులకు జీవితాన్ని అందిస్తూ ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు మన ఊర్లో నిర్విరామంగా జరగడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా కూడా ఇంకా తరగని విలువ ఏదైనా ఉంది, చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పుకుంటూ పోయే చరిత్ర ఏదైనా ఉంది అంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి. ఆయన మన తెలుగు జాతి చరిత్ర. ఎన్టీఆర్ అన్నది 3 అక్షరాలు అయినప్పటికీ ఆయన పేరు ఆ 3 అక్షరాలు వింటే ప్రతి తెలుగు వాడికి గర్వం నిలిచేలాంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఈ తరం వారికి నందమూరి తారక రామారావు గారి గురించి పెద్దగా తెలియకపోవడం అనేది ఈ జనరేషన్ వారికి కొంత దురదృష్టకరం. వారికి అర్థమయ్యే భాషలో, ఇక్కడున్న పిల్లలందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఒక గొప్ప నటులు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని మాత్రమే మీకు తెలుసు. ఇండియన్ సినిమా పుట్టి 100 సంవత్సరాలు అవుతుంటే భారతదేశం మొత్తం మీద ఒక సర్వే CNN అనే ఒక ఛానల్ పెట్టింది. ఈటీవీనో ఆంధ్రజ్యోతినో కాదు, CNN అనే ఒక నేషనల్ ఛానల్ భారతదేశం మొత్తం మీద ఇండియన్ చలనచిత్రం పుట్టిన తర్వాత గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఎవరు అని ఒక సర్వే చేస్తే దేశం మొత్తం మీద వచ్చిన పేరేంటో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. ఆయన కేవలం తెలుగు జాతికి చెందిన వ్యక్తిగా ఎవరు చూడలేదండి. ఆయన భారతదేశానికి గొప్ప సంపద అని ఈ సందర్భంగా తెలియజేస్తూనే ఈరోజు మనం RRRకి ఆస్కార్ వస్తే అందరం చాలా ఆనందంగా రాజమౌళి గారి పేరు చెప్పుకొని గర్వంగా తలెత్తుకొని చెప్తున్నాం మన తెలుగు సినిమా RRRకి ఆస్కార్ వచ్చిందని. కానీ 1951లోనే పాతాళ భైరవి అనే ఒక చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పేరు తెచ్చిన మొదటి ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, అది నందమూరి తారక రామారావు గారు అవ్వడం ఇది మన తెలుగు ప్రజలకు గర్వకారణం. అంటే అదేవిధంగా ఇండియన్ కరెన్సీ మీద RBI వాళ్ళు ముద్రించిన మొట్టమొదటి భారతీయ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారంటే. ఈ విధంగా ఎన్టీ రామారావు గారంటే కేవలం మన తెలుగు నేలకి సంబంధించిన వ్యక్తి కాదు, మన భారతదేశం మొత్తానికి ఒక సంపద అని తెలియజేస్తూనే ఈ తరం వారికి మన ఇన్స్పిరేషన్ కోసం స్టీవ్ జాబ్స్ను, ఎలాన్ మస్క్లో, బయట దేశ వ్యక్తులను చెప్పక్కర్లేదండి. నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తుంటే మన నేల మీద పుట్టి మన నేల మీద ఎదిగి సామాన్యమైన జీవితం నుండి అసామాన్యమైన విజయాలు సాధించవచ్చు అని ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసే స్ఫూర్తి ప్రదాత కూడా నందమూరి తారక రామారావు గారే. ఒకప్పుడు ఈ రోజుల్లో అంటే సోషల్ మీడియా ఉంది, కెరియర్ కౌన్సిలింగ్లు ఉన్నాయి, పిల్లలకి వాళ్ళకు ఇష్టం వచ్చిన కెరియర్ని చూస్ చేసుకునే ఒక సౌలభ్యాన్ని తల్లిదండ్రులు అందిస్తున్నారు. కానీ ఒక్కసారి మీరందరూ 1923కి వెళ్ళి చూడండి. మీరే ఆ తరంలో ఉండుంటే ఆ రోజు చదువుకోవడమే గొప్ప అంటే ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం రావడం అంటే చాలా పెద్ద ఘనత. ప్రతిపాడులో వారు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తున్నప్పుడు తన ప్యాషన్ అయిన నటన కోసం ఆ రోజుల్లో ఏ యాక్టింగ్ స్కూల్లోనూ వారు నేర్చుకోలేదు యాక్టింగ్. వారు ఇదే రంగస్థలం పైన నేర్చుకున్న నటనతోటి పట్టుదల, క్రమశిక్షణనే పెట్టుబడిగా పెట్టి చెన్నై వెళ్ళి, మద్రాసు రైలెక్కి చెన్నై వెళ్ళి అక్కడ సినిమాల కోసం ట్రై చేసి గెలిచి కేవలం తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా భారతీయ చలనచిత్ర రంగంలో కూడా ఒక ప్రపంచనం సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వారు ఏ పాత్రలో నటించినా కూడా అది నటన కాదు. ఒక కృష్ణుడైనా, రాముడైనా, భీముడైనా, రైతైనా, ఒక పోలీస్ అయినా ఎలా ఉండాలి అని అంటే ఒకప్పుడు మనకి ఎన్టీ రామారావు గారిని చెప్పేవారు.
స్వయాన వారు రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వారి పారితోషికం సినిమాల్లో అక్షరాల ₹1,00,00,000. ఆ రోజుల్లో ₹1,00,00,000 వదులుకొని 60 ఏళ్ల సమయానికి అందరూ రిటైర్ అవుదామా అన్నట్టుగా చూసే రోజుల్లో నేను ఈ క్షణం నుంచి నా జీవితంలో ఉన్న ప్రతి నిమిషం ప్రజలకు అంకితం చేస్తాను, నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన ప్రజల కోసమే నా జీవితం అని చెప్పి అక్షరాల ₹1,00,00,000 వదులుకొని కాషాయ దుస్తులు ధరించుకొని ప్రజల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వారు ఆ రోజు తలుచుకుని ఉంటే కోటీశ్వరులు ఎంతో గొప్ప గొప్ప నాయకులని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ వారు కోరుకున్నది రాజకీయాల్లో కోటీశ్వరులనే కాదు, అతి సామాన్యులైన టీచర్లని, డాక్టర్లని, బస్ కండక్టర్లని, ఎవరైతే ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడుతున్నారో వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించడమే కాకుండా మన రాష్ట్ర రాజకీయాల్లో ₹2 కిలో బియ్యం ఇచ్చి పేదవాడి ఆకలి తీర్చడమైనా, ఆడపిల్లలకు సమాన ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి ఆడవారందరికీ ఆత్మగౌరవాన్ని పెంచడమైనా, మద్రాసీలుగా పిలిచే తెలుగు జాతి ఢిల్లీలో పీఠం మీద నిలబడి గర్వంగా తలెత్తుకునేలా చేయడమైనా, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఆ రోజుల్లో గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ విముక్తి కలిగించడం అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే భారత రాజకీయ రంగంలో ఎవరు చేయని కొత్త విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నది కూడా మన తెలుగువాడు, మన నేల మీద పుట్టిన నందమూరి తారక రామారావు గారు. ఈ విధంగా వారు సినిమాల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, సినిమాల్లో ఉంటే ఎన్టీఆర్ గారి లాగా ఉండాలి, రాజకీయాల్లో ఉంటే ఎన్టీ రామారావు గారి లాగా ఉండాలని వారు మనల్ని విడిచి వెళ్ళి 30 ఏళ్ల పైన అవ్వస్తున్నా ఈ రోజుకి ఇక్కడికి మీరందరూ రావడానికి కారణం కేవలం 3 అక్షరాలు, ఎన్టీఆర్. అది కదండి జీవితం అంటే. మన పిల్లలకి నేర్పించాల్సింది ఇలాంటి కథలు. మన పిల్లలకి ఎవరో బయట దేశాల వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన నేల మీద పుట్టి అసామాన్యమైన విజయాలు సాధించి రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప ఖ్యాతిని తీసుకొని వచ్చిన నందమూరి తారక రామారావు గారి గురించి మన పిల్లలందరికీ తెలియజేయాలని తెలియజేస్తూనే, ఈ రోజుల్లో కళలకు, కళాకారులకి ఎటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో కూడా ఆ కళను బ్రతికించడానికి, మన రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ ఉపాధిని ఇవ్వడానికి ఎన్టీఆర్ కళా పరిషత్ లాంటి వేదికలు ఎంతో అవసరం సార్. ఒక పరిషత్తును కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ కానివ్వండి, 1-2 సంవత్సరాలు ఎవరైనా నడపగలరు పెట్టిన తర్వాత. ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా మీరు ఎంతమందికి సేవ చేస్తున్నారు, ఎంతమందిని కళాకారులను తయారు చేస్తున్నారో మీకు ఒంగోలు ప్రజల తరపున, కళాకారులందరి తరపున నమస్కారం సార్. ఇదే ఎన్టీఆర్ కళా పరిషత్లో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పాల్గొని ఓడిపోయిన సందర్భం కూడా ఉందని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూనే, ఇదే ఎన్టీఆర్ కళా పరిషత్ ప్రాంగణంలో ఆర్ట్ ఎగ్జిబిషన్లో నేను కూడా ఆర్ట్ ఎగ్జిబిట్ చేశాను. ఎన్టీఆర్ కళా పరిషత్ అంటే మాకు ఒక పండుగ లాగానే ఇక్కడికి వచ్చి మా నాన్నల జేబులన్నీ ఖాళీ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాగ మీరు నాలాంటి కళాకారులు కూడా ఎంతమందిని సృష్టించే ఒక వేదికని ఇదే విధంగా కొనసాగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న నందమూరి తారక రామారావు గారిని తరతరాలకు వారి వెలుగుని తీసుకెళ్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూనే, కల్చర్ కమిషన్ తరపున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశం ద్వారా వీలైనంత మంది కళాకారులకి, కళలను అభిమానించే వారందరికీ కూడా